చూడండి. హలో అన్న అన్న సరే గారు కొద్దిగా దయచేసి మైక్ సిస్టమ్ దయచేసి స్టేజ్ ముందు ప్లీజ్ దయచేసి అడగండి. అట్లానే మైక్ దగ్గర కూడా ఎవరు సిగ్నల్ బ్రేకర్ కోరుతున్నాం. దయచేసి తర్వాత ఈ పట్టణ ప్రజలకు ఆహ్వానిస్తున్నాం. దయచేసి మీరంతా కూడా చప్పట్ల ద్వారా హర్షాత్మకానికి రెండవసారి ఎన్నిక కాబడినటువంటి నాయకులు తర్వాత ప్రసాద్ గారికి కొద్దిగా పెద్దలకి అందరికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి చేసిన విలేజ్ నుంచి వచ్చిన మండలం నుంచి వచ్చిన మన ఆదివేశ పెద్దలకి పిల్లలకి అందరికి కూడా నమస్కారాలు. మరి ఈ రోజున మనకి చైర్మన్ మీద రావడానికి కారణం గత 25 సంవత్సరాల నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణని మన బ్రహ్మారెడ్డి గారు నెరవేర్చారు. వారికి మరొక ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఇది ఈ రోజుగా సార్ గత 30 సంవత్సరాల నుంచి నాకు కావాలని చెప్పి నేను నిరీక్షించాను. కాకపోతే గత ప్రభుత్వంలో నాకు అది దక్కలేదు. మీ ఆశీర్వాదంతో బాగానే మరి మున్సిపల్ చైర్మన్ ఇవ్వడం అనేది చాలా చెప్పుకోదగ్గదు సార్. మిమ్మల్ని ఎప్పుడు కూడా మా గుండెలోనే పెట్టుకొని మిమ్మల్ని ముందు నడిపిస్తామని చెప్పేసి సభాముఖంగా మా ఆదివాసుల అందరి తరపున కూడా నేను హామీస్తున్నాను సార్. మేము అనేది ఎప్పుడు కూడా మీ ఎదురుగానే ఉంటాము, మిమ్మల్ని అండదండగా ఉంటాము, మీ నడకలో ఉంటాము, మీ అభివృద్ధిలో ఉంటాము, మీ అందరి మీలో ఒకరమై సగమై ఉంటాం సార్. మేము ఎప్పుడు కూడా ఒక మాట ఇచ్చామంటే ఆ మాటకి నిలబడి ఉంటాం మేము. కనుక మీరు ఎప్పుడు కూడా అదే మాటని నిలబెట్టుకొని మాట ఇచ్చి తెల్లారి 2వ రోజే మీరు మున్సిపల్ చైర్మన్ గా ఇవ్వడం అనేది చాలా చెప్పుకోదగ్గదు సార్. ఇది ఆ దేవుడికి కూడా చేతకాని పనిని మీరు ఈ రోజున మాకు మాచర్ల మున్సిపల్ చైర్మన్ గా ఇవ్వడం అనేది చాలా సుఖమైన మంచిదే సార్. మీ అందరి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్. మున్సిపాలిటీని మా ముందు వచ్చి రాష్ట్రంలోనే ప్రథమంగా మన మున్సిపాలిటీని నిలుపుతానని చెప్పేసి మీ ఆశీస్సులతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో లోకేష్ బాబు గారి ఆశీస్సులతో మీ అన్నదండలతో మేము ఖచ్చితంగా మీ ఆశీస్సులతో మార్చాలని మున్సిపాలిటీని మరి పైపుల వాటర్ లైన్ కానీ రోడ్లు కానీ పచ్చదనం కానీ ప్రతి శుద్ధి శుభ్రత కానీ ప్రతి ఒక్కటి కూడా మీ ఆశీస్సులతోటి మన పొరజనుల అభిమానాలతోటి వాళ్ళ ఆశీస్సులతోటి మేము దాన్ని ఖచ్చితంగా మరి మాచర్ల మున్సిపాలిటీని రాష్ట్రంలో ముందుంచుదామని చెప్పి చెప్పుకుంటూ మరి బుగ్గవాడ నుంచి మంచినీళ్ళు సరఫరా చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన గత పాలకులు హామీని గాలి వదిలేశారు. బుగ్గవా గురించి నీళ్లు దేవుడారు. ఉన్న ఫిల్టర్ బెడ్ లో 6 సంవత్సరాలుగా వాటిని క్లీన్ కూడా చేయవలసి చివరికి అన్ని బ్లాక్ అయిపోయి 3 రోజులు 4 రోజులు నీళ్ళు అయిపోయిన పరిస్థితిని కూడా చూశాను. అప్పుడు హడావుడిగా నరసరావుపేట నుంచి ఇంజనీర్లను పిలిపించి సర్వీస్ ఇప్పటికీ పూర్తిగా పని పూర్తవుతుంది. ఈ బుగ్గవాగు నిర్మాణాన్ని బుగ్గవాగు నుంచి పైప్ లైన్ ని తీసుకొస్తాం. వీలైనంత తొందరలోనే ప్రతి ఇంటికి నీటి సదుపాయాన్ని కలుగజేస్తాం.
4 ఏళ్ళు అయిందంటే సీట్లు తీశాను. పారిశుద్ధ్యం ఆ విధంగా ఉంది. ఎలక్ట్రిసిటీ బకాయిలు 5 కోట్లు దాటి మున్సిపాలిటీ ఉంది. ప్రాధాన్యత లేని అంశాలకి మున్సిపాలిటీ దోపిడీకి గురై డబ్బులు అయితే డ్రా అయినాయి కానీ ఇక్కడ పనులు అయితే జరగలేదు. తెలుగుదేశం కండువా కప్పుకున్నారంటే దీంట్లో ఎవరి ఒత్తిడి లేదు. కేవలం ప్రజల దృష్టిలో మేము అసమర్థులుగా మిగిలిపోతావేమో, కనీసం ఈ 40 నెలలు జరిగిన తప్పని ఈ 20 నెలల్లో మేము సరిదిద్దుకోవాలి, అంతో ఎంతో ఇక్కడ అభివృద్ధి చూపాలి. తెలుగుదేశం పార్టీ మరి ఎప్పుడు అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద నాయకత్వం మీద నమ్మకంతో పార్టీలో చేరడం. ఇందులో కూడా నేను అనేక విమర్శల్ని ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాను. అయినప్పటికీ నేను చెప్పేది ఒకటే, మాచర్ల మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో పెట్టాలి. మరి 5 కోట్ల కరెంటు బకాయిలు ఉన్నాయి, పారిశుద్ధ్యం లేదు, నీళ్లు లేదు. మరి గత పాలకులు రోడ్లు లేవు, ఏం చేశారనేది అర్థం కాని పరిస్థితి. అదే మున్సిపల్ సమావేశంలో చెప్పారు వక్తలు, కౌన్సిలర్స్, 2 కోట్ల రూపాయలు ఒకే వ్యక్తి పేరు మీద పనులు చేయకుండా డ్రా చేసుకున్నారు. ఇది ఒక మున్సిపాలిటీలోనే కాదు, ఈ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో కూడా పనులు చేయకుండా డబ్బులు దోచేశారు. ఖచ్చితంగా అన్నింటినీ బయటకు తీస్తాం. దేవాలయాల భూములు కబ్జా చేశారు, వాటిని బయటికి తీస్తాం. అన్నిటినీ ఇచ్చేసి రేపు సెప్టెంబర్ నెలలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు అనేకం ఉన్నాయి కాబట్టి రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు తీసుకోండి. మీ భూ సమస్యలు ఏమన్నా ఉంటే ముందు ప్రజల నుంచి అర్జీ తీసుకొని మరి మెల్లిగా ఒక్కొక్కటి సార్ట్ అవుట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి ఆదేశం ఇవ్వడం. బహుశా మొదటి వారం కావచ్చు, 2వ వారంలో కావచ్చు రెవెన్యూ సదస్సులు మొదలైతాయి. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించవచ్చు. ఆయన ఆంధ్రప్రదేశ్ జంట నగరాలు హైదరాబాద్ నిర్మించి ఐటీ విప్లవాన్ని తీసుకొని వచ్చి మన బిడ్డలందరికీ విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈరోజు సమాజాన్ని ఒక స్థితికి తీసుకొని నిలబెడితే మరుక్షణం మరి ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ని గాడిన పెట్టి ల్యాండ్ పూలింగ్ చేసి అంతా ఇచ్చేస్తే నేను ఇందాక చెప్పానే, కులమో మతమో పార్టీనో సుష్ట వాగ్దానాలతో ఆకర్షితులై మళ్ళీ ఈ రాష్ట్రానికి మళ్ళీ 20 సంవత్సరాలు తీసుకున్నాం. మళ్ళీ ఈ బూజు దులిపే, రాష్ట్రానికి పట్టిన బూజు దులిపే కార్యక్రమం, బురద కలిగే కార్యక్రమం రాష్ట్ర ప్రజలు చెప్పారు. ఆయన ఈరోజు ముఖ్యమంత్రిగా సుఖపడుతున్నది ఏం లేదు. నాకు ఈ ప్రజలు ఇన్ని సంవత్సరాలుగా నాకు ఒక గౌరవం ఇచ్చారు. ఈ ప్రజల కోసం మరొక 5 సంవత్సరాలు త్యాగం చేస్తానని చెప్పేసి ఆయన ఈ వయసులో ఈరోజు కష్టపడతారు. ముఖ్యంగా బోలూరు నరసింహారావు గారు ఒక మాట అన్నారు, నేను ఈ పదవిలో ఒక్క రోజన్నా ఉండాలి, ఒక్క రోజైనా చాలన్నాను, నేను మున్సిపల్ చైర్మన్ అనిపించుకోవాలి. మా కులానికి అన్యాయం జరిగింది, మా కులాన్ని అవమానించబడింది, మాకు ఒక్క రోజైనా అవకాశం ఉండాలంటే తప్పకుండా నరసింహారావు గారు అని చెప్పేసి వాళ్ళ మిత్రులందరి సహకారంతో వారిని ఎన్నిక చేయడం జరిగింది. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. మీరు ఆర్య వయస్సులో చాలా మంది భయపడుతూ ఉంటారు, ఎందుకో నాకు అర్థం కాదు. మీరు ఆదర్శంగా తీసుకోవాల్సిందే బ్రిటిష్ వారికి ఎదురు తిరిగి ఒక స్వాతంత్ర పోరాటం చేసింది మరి మహాత్మా గాంధీ. వారి బ్రిటిష్ వారి తోటాలకు ఎదురుగా నిలబడి
స్వాతంత్ర పోరాటం చేసి ఈ జాతిని మొత్తం ఏకతాటిపై నలిపిన వ్యక్తి మహాత్మా గాంధీ మీవాడ్ అనే విషయాన్ని మీరు మర్చిపోయారా? ఈ రాష్ట్ర ఉమ్మడి మద్రాసు నుంచి మరి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం విడిపోయేటప్పుడు 59 రోజులు నిరాహార తీసి ఆమరణ నిరాహార తీసి ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు వదిలిన పొట్టి శ్రీరాములు గారిని మర్చిపోయారు. ఆదర్శంగా తీసుకోవాల్సింది ఆ మహానుభావుని ఆదర్శంగా తీసుకుని అన్యాయం పట్ల పోరాడండి, మంచిని గౌరవించండి, దుర్మార్గాన్ని వ్యతిరేకించడంలో వెనకాడు. అప్పుడు మాత్రమే ఈ వ్యవస్థకి రక్షణ కలుగుతుంది. మనమే దుర్మార్గుల్ని తీసుకొని వచ్చి అధికార పీఠం మీద కూర్చోబెడితే మనకి ఏ మేలు జరగాల్సిన అవసరం లేదు. కీడు జరగని ప్రభుత్వాన్నైనా కనీసం గుర్తించాలి. మేలు చేయకపోయినా పర్వాలేదు, మీకు ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఇవ్వలేదని బాధపడకూడదు. కానీ మా ఉన్నది ఉన్ని బట్టలు కొనిపోయినా మీకు పర్వాలేదు, కానీ మీ ఉన్న బట్టలు ఊడదీసే నాయకుడిని మాత్రం తెచ్చుకోబాకండి అని చెప్పి సమర్థంగా చెప్తాను. ముఖ్యంగా మొట్టమొదటి వ్యాఖ్యాత రాజు గారు అన్నారు, ఈ గెలుపు నాదని. ఈ గెలుపు నాది కాదు, తిరగబడ్డ ప్రజలది, ప్రజాపడ్డ ప్రజలది, అణిచివేతకు గురివేయబడ్డ ప్రజలది, దోపిడీకి గురైన ప్రజలది. సృష్టిలో నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సృష్టిలో ప్రతి జీవి స్వేచ్ఛ కోరుకుంటుంది. మనం ఒక పిట్టని కట్టేసిన, పిల్లిని కట్టేసిన, కోడిని కట్టేసిన ఒప్పుకోదు. మరి పల్నాడు పౌరుషాల గడ్డ గత కొంతకాలంగా బానిస సంఖ్యలలో కట్టివేయబడి స్వేచ్ఛ కోసం ప్రజలు పరితపించి ఒక నాయకుడు మాకు అండగా వచ్చాడని చెప్పేసి మీ అందరూ ఒకటే, మీ అందరూ స్వేచ్ఛ కోసం అయితేనేమి, మంచి కోసం అయితేనేమి, సంక్షేమం కోసం అయితేనేమి ఆలోచించి మరి ఈ అఖండమైన విజయాన్ని చేకూర్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. అరాచకం రాజ్యం వెళ్తా ఉంది. ఏ భూమి ఎవరిదో తెలియదు. చాలా మంది ప్రహరీ గోడలు అడావడిగా కట్టుకుంటున్నారు. ఒక రూమ్ వేసుకుంటున్నారు, ఒక మీటర్ ఏర్పాటు చేసుకుంటున్నారు. డబ్బులున్నా లేకపోయినా ముందు దాని రక్షణ కోసం ఎంతో కొంత ఏర్పాటు చేసుకున్న తాపత్రం. మీరు గోడలు కట్టుకున్న ఆగవు, గోడలు కట్టినాయి, బిల్డింగ్లు కూడా మాయమైపోయినాయి. చివరికి ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా పాపం నా పరిస్థితి ఏంటనేది చూసే పరిస్థితి. ఆంజనేయ స్వామి మాన్యాలు కబ్జాకి గురి కాబట్టి, చెన్నకేశ్వరం దేవాలయం భూములు కబ్జాకి గురి కాబట్టి నాకు రోజు ప్రజా దర్బార్ నుంచి 3-4 ఫోన్లు వస్తాయి. ఈయన భూమి సంగతి చూడండి సార్, ఈయన భూమి సంగతి చూడండి సార్ అని చెప్పేసి నాకు ఫోన్లు చేస్తా ఉంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ భూముల సమస్యలు చేస్తుంటే 100,000 దాటిపోయినాయండి. ఇక్కడ మాచర్ల నియోజకవర్గంలో ఒకటిగా చూసే పరిస్థితి లేదు.
తగ్గం మీ రౌడిజానికి ఓ పౌరుషానికి మొదలైనది జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తావా అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్న